ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, మనము దేవుని కుమారులమై ఉన్నాము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఒకప్పుడు దేవునికి దూరస్తులుగాను, దేవుడు లేనటువంటి వారిగా ఉన్న మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణం ద్వారా మనలను దేవునితో ఐక్యపరిచి తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ ఆయన దేవుని పిల్లలగుటకు అధికారమునిచ్చెను. నేడే ప్రభువైన యేసును మన జీవితాలలో అంగీకరించి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుదుము గాక. ప్రార్థన. ప్రభువైన యేసు, మా జీవితాలలో నిన్ను ప్రభువుగా రక్షకునిగా అంగీకరించి నీ పిల్లలముగా అగుటకు మాకు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.